ఎస్సీ ఎస్టీ ప్రజలపై చిన్న చూపు తగదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామం శీలావారిపల్లికి చెందిన గిరిజన మహిళ అలివేలమ్మపై ఇదే గ్రామానికి చెందిన నక్కల సుధాకర్, నక్కల బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 12వ తేదీన కులం పేరుతో దూషించి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఈ నెల 14వ తేదీన సుధాకర్, బాలకృష్ణ ఇద్దరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధిత మహిళ అలివేలమ్మ మదనపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సమైక్య వ్యవస్థాపకులు కోనేటి దివాకర్ రావు, బాస్ జిల్లా కన్వీనర్ ముత్యాల మోహన్తో కలిసి నేడు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న అలివేలమ్మను పరామర్శించి దాడి జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. వీడియో ఎందుకు కుక్కలు ఇట్లా నేను తీరు చూస్తే వాళ్ళ కుక్కలు కొడతాడు కాలు తీసుకొని వేసుకోవాలి. ఎందుకు సుధాకర్ కుక్కలు కొడతాడు అని అడిగింది. నీ అమ్మ ఎరుపు కుక్కలు నమ్మట లంచే నీ కుక్క అయితే నువ్వు కట్టేసుకోలే నాకు పుణ్య తింటాను అని చెప్పింది అన్నాడు. నైనా మీ రైతులు మేము మీకు తక్కువగా తొలే కావచ్చు, మీరనే మాట నేనంటే పొరుగు తక్కువ ఉంది, మీరు 10 మాటలు అనేది ఒకటి నేను ఒక మాట అనేది ఒకటి అన్నట్టు మాట్లాడద్దు. ఆ మాట అన్నీ అంతే. నా వరకు అక్కడి నుంచి పరిగెత్తి వచ్చిన మా దగ్గరికి పరిగెత్తి వచ్చిందే జుట్టు పట్టుకొని ఒక గోడలే తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళని అక్కడ ఎక్కడున్నాడో నాకు తెలియదు. గోడలే తీసుకొని వెళ్ళిపోయినాడు. ఆతో సరస్సు చాకు చెట్టు, సో ఇది ఏంటి దానిమ్మ చెట్టు ఒకటి, కోల్మాను బోరు అక్కడ ఆట చేసుకుంటుంది. అన్నది విడిచి కింద వేసుకుని బాల్కనీ కడుపు మీద ఉంటున్నాడు. ఇడియాలు చేసుకున్నాడు. అన్ని చంపేస్తాను నేను వాళ్ళకి ఇదిలించుకుంటానంటే నా ఇద్దరు మనసుగా నాకు ఇదిలించుకుని చేతే కదా గట్టిగా వచ్చేది. నన్ను నోరు వదిలిపోయినాడు. మా పడాలను వెళ్ళి చూస్తుంది. నోరు వదిలిపెట్టే సరే లేదు నా చుట్టూ చూసినా మళ్ళీ వాళ్ళకి నన్ను జంకర్లు ఎవరికి పెట్టుకున్నాడు. ఏం మళ్ళీ జుట్టు పెట్టుకొని మా అమ్మ అనుకుంటుంది తీసుకొచ్చాను. చేతికి తీసుకొని కొట్టుకుంటూ మా అమ్మ అనుకుంటుంది తీసుకొచ్చాను. ఏడ్చుకొని వచ్చేస్తే మా కోడలు వచ్చింది. అమ్మ నీ దండం పెడతాం మా అక్క నుంచి పెట్టాను ఎందుకు కొట్టాను మీ అమ్మ ఎప్పుడు అన్నమాట ఎప్పుడు వెళ్ళారో ఊళ్ళో అందరూ కొన్ని ఎన్నాళ్ళు చెప్పిన మీరు ముందు తెచ్చుకున్నారు. ఇంకా కొంప తల పెట్టేసా కాల్ చేసి తల్లంజే ఊళ్ళో ఉంటానని కడుపులో బాగుంటుంది. కడుపుందని కరెక్ట్గా వెళ్ళి పెట్టింది మా కోడలు. నా బిడ్డ లాగొచ్చేదానికి నా చుట్టూ మన చేతిలో ఉంది. బిడ్డ లాగొట్టలేకపోతాను. మా అమ్మ కాలు ఇరిపోయింది. మా అమ్మ తిట్టుకుంటే ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఆటింటి మళ్ళీ గొడకట్టు తీసుకుంది. కాలు పెట్టి చేయి పెట్టి లాగినాడు. అమ్మ నచ్చుకొని పట్టినా మన లేకుండా పెట్టినాడు. మళ్ళీ వాళ్ళే సుమిత్రమ్మ రెడ్డెప్ప అని కొట్టిలో రెడ్డెప్ప కాయలు సుమిత్రమ్మ మన ఇంటికాడ ఆవు పెట్టేస్తుంది. ఆవు పెట్టేసి వచ్చి వాళ్ళిద్దరూ వచ్చి నీటిని ఆయకు పైకి వచ్చి వాళ్ళు మనం కొట్టలేదురా మన ఇంటికాడ ఉన్నట్టు మనం కొట్టాలి నీకేమో పుట్టింది అనే మాట ఒకటి ఉన్నాను నా యొక్క అన్నాడు. అది మంచి మాట కన్నాడు చెడ్డ మాట కన్నాడో తెలియదు. మనకు ఆ మాట అన్నాడు అవసరం చెప్తుంది. మళ్ళీ మా పెద్ద కూడా తెచ్చుకొని వచ్చి అడుగుతుంది పెట్టి నీళ్ళు పెట్టి లేపినట్లయితే నాకు వచ్చింది. ఏడుస్తా ఉంది చెయ్యి ఎందుకు మా ఏడుస్తుంది వాళ్ళు ఏమన్నా నన్ను నేనేమన్నా నాకు అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమేమి చెప్పుకొచ్చాక మా చిన్న కొడుకుని తీసుకొచ్చి మా పెద్ద కొడుకు వెళ్ళిపోయారు. అన్నారు లేచి మళ్ళీ మా పెద్ద చిన్న కొడుకు వచ్చి నన్ను కొడుకొని కొడుకు వచ్చి ఇటు పొలంలో కొట్టినారంటే పెట్టి అమ్మని ఆడుకుంటున్నారు తెలిసి కంప్లీట్ జరగాలంటే ఆటపోతే మనుషులు మాట మరింతలు కొట్టి వారిపాడు బండి వేస్తారు. వారిపాడు మరి అది ప్లానింగ్ చేసి మా గుడి మేము తిరుగుతుంది. అది ఇక్కడ ఏం రావట్లేదు. మదనపల్లి వండడానికి ఇక్కడ వచ్చినాను. ఇక్కడ వచ్చి ఈత స్కానింగ్ పెట్టి ఇక్కడ ఆపరేషన్ చేసి బయట తెప్పించుకుంటారా వేడి తెప్పించుకుంటారు కావాలి మీకు మా ఆపరేషన్ చేశారు. వాళ్ళ అమ్మాట అంటే సరేనా ఇక్కడ లేదు ప్లాంట్ ఆరోగ్యం చేశారు. బయట తెప్పించుకోగలిగినారు. బయట వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళినారు. డిఎస్పీ సార్ వచ్చి డిఎస్ సార్ కూడా ఈ మాట చెప్పిన నీకేం భయం లేదమ్మా మేము నీ కేసుని గెలిపిస్తాము నీకేం భయం లేదు. నువ్వు ఈ పొద్దు బాబు నన్ను బాబు పట్టుకొని పోయి